హలో అండి, ఇవి కాశ్మీరీ రోజెస్. నేను తెచ్చుకున్న తర్వాత రిపోర్ట్ చేసిన తర్వాత బాగానే వస్తున్నాయి. రావనుకున్నాను కానీ బాగానే పర్వాలేదు వస్తున్నాయి. ఎండ కూడా మాకు ఒక 2-3 అవర్స్ మాత్రమే పడుతుంది ఇక్కడ. ఈ మందార పూలకి కూడా అంతే, ఒక 2-3 యాక్చువల్గా ఇదైతే ఒక 6-8 అవర్స్ పడితే పువ్వులు బాగా వస్తాయి. కానీ ఒక 3 అవర్స్ కంటే ఎక్కువ 2-3 అవర్సే వస్తుంది. అట్లా ఈ మాత్రం పువ్వులు అయితే వస్తున్నాయి. అట్లా పువ్వులు వచ్చినప్పుడు ఇట్లా మీరు ఎవరన్నా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు అయితే ఇట్లా పెట్టుకోవచ్చు. పువ్వులు అవి ఆకుకూరలు అటువంటివి పెట్టుకోవచ్చు. అదే ఇవాళ నేను వీడియో తీస్తున్నాను దాని గురించే. ఎందుకంటే నేను ఒక ఫ్లాట్స్ అంటే మేము 30 ఇయర్స్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్లో ఉండేసి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఇంకా మైండ్ సెట్ తోటి వచ్చినాను. ఇంకా పువ్వులు ఇవన్నీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఏమి వెజిటేబుల్స్ ఏమి ఆకుకూరలు అటువంటి పెంచుకోవడానికి ఉండదు అనుకొని వచ్చినాను. కానీ పర్వాలేదు, కొంచెంలో కొంచెమన్నా మనం చేసుకోవచ్చు. ఇట్లా ఒక 2-3 అవర్స్ ఎండ వచ్చినా కానీ ఇట్లా పువ్వులు మనం ఇప్పుడు నేను ఇటువైపు బెండ్ చేసి పెడుతున్నాను కదా, ఇదే మొక్కను మనం ఇట్లా ఎండ వైపు అటు సైడ్ తిప్పేసి బెండ్ చేసేసి బాల్కనీకి ఎడ్జ్లో పెట్టేసుకొని మనము బెండ్ చేసి అటు పెట్టినామనుకోండి పువ్వులు వస్తాయి, బాగానే వస్తాయి. నేనైతే డేర్ చేసి నందివర్ధనము అటువంటివి కూడా తీసుకున్నాను. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ఇంక ఇది హార్వెస్ట్, నేను తోటకూర హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ఇందులో కంపోస్ట్ మళ్ళీ వేయలేదు. మనం ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న పాట్ కదా, దాంట్లో మనం ఫస్ట్ వేసిన దానికి అది సరిపోతుంది. ఇందులో వెజిటేబుల్ పీల్స్, కొంచెం ఆలు, క్యారెట్, కొంచెం బనానా పీల్స్ అవి ఎండబెట్టి ఉంటే అవి వేసేస్తున్నాను. అట్లా కొంచెం చిన్న చిన్న పార్ట్స్లో అయితే మనము ఇట్లా వెంటనే ఒక క్రాప్ తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి మనము ఇమీడియట్గా మనం వేసేసుకోవాలి. వేసుకొని పైనుంచి నేను నార్మల్గా ఇది కిచెన్ కంపోస్ట్దే అందులో బాగుంటే అది పైనుంచి వేస్తున్నాను. ఇంకా ఇది ఈ విధంగా పెట్టుకోవడం నాకు కొంచెం ఇట్లా ఆరబెట్టేసి మనము పాట్లలో వేయడము వర్క్ ఎక్కువ అనిపిస్తుంది. దానికంటే మనం కంపోస్ట్ బిన్లో కంపోస్ట్ చేసుకోవడమే ఈజీగా అనిపించింది నాకైతే. చేసుకునే వాళ్ళు చేసుకుంటారేమో కానీ నాకు ఇది కొంచెం పని ఎక్కువ అనిపించింది ఇట్లా వేయడము. అది దానికంటే తీసుకెళ్ళి మనము కంపోస్ట్ బిన్లో వేసేసి కొంచెం పెరుగు పైనుంచి లేయర్ మాదిరిగా వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. నేను లాస్ట్ వీడియోలో అదే చేసినాను, కంపోస్ట్ ఎట్లా చేసుకోవాలనేసి. నా దీనికంటే బిఫోర్ వీడియోలో చాలా ఈజీ. ఒక 20-25 డేస్లో మనకి కంపోస్ట్ అంటే చిన్న దాంట్లో అయితే 20-25 డేస్లో ఇప్పుడు నేను బిర్యానీ పాట్స్లో పెట్టి చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే తర్వాత నెక్స్ట్ కొంచెం పెద్ద దాంట్లోనే చేయాలనుకుంటున్నాను కంపోస్ట్. ఇదైతే ఈ మాత్రం ఆకుకూరలు అయితే కొంచెం తక్కువే వచ్చినాయి. నేను అంటే ఇవి ఎక్కడ మా పాప వాళ్ళ స్కూల్ నుంచి అక్కడ తను ఎవరో తెస్తూ ఉంటే ఊర్లలో నుంచి అక్కడెక్కడ తెప్పించిన అనింది. నాకు పెద్దగా అంత ఇది అనిపించలేదు. విత్తనాలు కూడా మంచిగా ఉండాలి, మనము తెచ్చుకునే విత్తనాలు అవి బాగా వేస్తే బాగా వస్తాయి. ఇందులోనైతే అసలు ఏమీ రాలేదనొచ్చు, చాలా తక్కువ వచ్చింది. ఎందుకంటే నేను దాంట్లో పువ్వులు వేసేసి కంపోస్ట్ చేసినాను. తర్వాత వెజిటేబుల్ పీల్స్ కంపోస్ట్ కొంచెం తక్కువ వేసినాను, కిచెన్ కంపోస్ట్. అందుకే అట్లా కూడా సరిగ్గా రాలేదేమో అది. అందుకే మనం ఎప్పటికప్పుడు కంపోస్ట్ చిన్న వాటిలో వేస్తే ఒకసారి హార్వెస్ట్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా మనము వెంటనే వేసేసుకుంటుండాలి. వేసుకుంటే అప్పుడు మనకు మంచి నెక్స్ట్ వచ్చేది బాగా వస్తుంది. ఒక పాలకూర అయితే 4 సార్లు తీసుకోవచ్చు మనము. ఇట్లా చిన్న వాటిలో అయినా వేసుకొని. ఇప్పుడైతే నేను కొంచెం కిచెన్ కంపోస్ట్, కొంచెము వర్మి కంపోస్ట్ 2 యాడ్ చేస్తున్నాను. నేను ఈ కిచెన్ కంపోస్ట్ ఇది చేసుకున్నది నేను జల్లెడ అట్లా పట్టడం అది ఏం చేయను, డైరెక్ట్ వేసేస్తాను. దీంట్లో ఇది ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. మళ్ళీ వర్మి కంపోస్ట్ కూడా ఒక గుప్పెడు అట్లా వేసుకుంటే మనకి సరిపోతుంది. మనం ఇట్లా ఫ్లాట్స్లో ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న వాటిల్లో పెట్టుకొని కూడా మనకు వచ్చిన ఎండను కొంచెం కొంచెంగా వస్తున్నా కానీ ఆ ఎండ వైపు అట్లా పెట్టుకుంటూ మనము ఆకుకూరలు అటువంటివి పెంచుకోవచ్చు. అందుకే నేను ఇది ఇట్లా చిన్న వాటిలో చేసుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా చిన్న చిన్న పార్ట్స్లో అయినా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే మనం ఆర్గానిక్గా తినవచ్చు. ఈ మాత్రం ఇదైతే ఆకుకూర అయితే ఈ రోజుకి ఇంత వచ్చిందండి, తక్కువే వచ్చింది. ఇది 2 పార్ట్స్లోదే. ఇది ఒక 4 ఉన్న వాళ్ళు 4 పార్ట్స్లో పెట్టుకున్నారనుకోండి మంచిగా సరిపోతుంది అది ఈజీగా. ఫ్లాట్స్లో ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కాబట్టి మనము ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళం ఇట్లా చిన్న చిన్నగా పెట్టుకుంటే ఆకుకూరలైనా పువ్వులైనా అన్నీ పెంచుకోవచ్చు. అయినంతవరకు ఆర్గానిక్గా తినడానికి చూడాలి. ఇంకా పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. నేను ఫ్లాట్స్లో ఇంకొంచెం వేరుగా ప్లాన్ ఉంది, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎట్లా చేసుకోవాలి అనేసి. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.